ఒక వయసు వచ్చిన తర్వాత ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ కలగటం అనేది సహజం. కానీ మనం సమాజంలో సంఘజీవిగా ప్రశాంతంగా బ్రతకటానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటూ పరిణతి లేని వయసులో పెళ్లిళ్లు చేసుకోవటం, ఆ తర్వాత అవస్థలు పడుతున్న జంటలను చూస్తున్నాం. పాశ్చాత్య సంస్కృతి అయిన సహజీవనం అనేది కూడా నేటి సమాజంలో చూస్తున్నాం. సినీ నటి తమన్నా ఒక రిలేషన్ గురించి చెబుతూ, ప్రేమ రిలేషన్షిప్లకి అసలైన అర్థం తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నారు. సినీ హీరోయిన్లంటే యువతకు క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరో కానీ హీరోయిన్ కానీ అనుసరిస్తున్న స్టైల్ కానీ జీవన విధానాన్ని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకప్పటి హీరోయిన్లకు అంతగా లోకజ్ఞానం ఉండేది కాదు. తల్లులు వారి వెంట ఉంటూ గైడ్ చేసేవారు. మహానటి సావిత్రి కానీ అందాల తార శ్రీదేవి అయినా కానీ ప్రేమ పెళ్లిళ్ల విషయంలో దెబ్బతిన్నారన్న విషయం తెలిసిందే. నేటి తరం హీరోయిన్లు లోకజ్ఞానం కలిగి ఉంటున్నారు. పెద్ద చదువు పూర్తి చేసుకుని సినీ రంగంలో అడుగు పెడుతున్న వారు ఉన్నారు. చాలా మెచ్యూర్డ్ గా ఉంటున్నారు. తల్లిదండ్రుల చాటు బిడ్డలా కాకుండా ఇండిపెండెంట్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు. తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది సహజీవనం చేస్తున్నారు. తమకు నచ్చనప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. కానీ వారిని అనుకరించే సాదాసీదా అమ్మాయిలకు ప్రేమ సహజీవనం అనేవి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వారి తల్లిదండ్రుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. పరిణతి అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఆర్థిక స్వాతంత్రం లభించినాక తల్లిదండ్రుల అనుమతితో పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎక్కువ శాతం సంతోషంగా ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక సినీ నటి తమన్నా విషయానికి వస్తే, విజయ్ వర్మతో దాదాపు 2 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. తాము ప్రేమలో ఉన్నట్లు మీడియాకి కూడా చెప్పారు. అయితే 2 రోజులుగా వీరిద్దరు విడిపోయారని, బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్కాస్ట్ లో తమన్నా పాల్గొంది. ఈ సందర్భంగా ప్రేమ రిలేషన్షిప్లపై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య షరతులు ఎప్పుడు మొదలవుతాయో అక్కడ ఇక ప్రేమ ఉండదు. ఇది నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రేమ అంటేనే నిస్వార్థమైనది. అలాంటి బంధంలో షరతులకి చోటు లేదు, ఉండవు. అలా ఉంటే అది ఎప్పటికీ వన్ సైడ్ లవ్వే అవుతుంది అంటూ తమన్నా చెప్పింది. దీంతో పాటు రిలేషన్షిప్ లో ఉన్నప్పటికంటే లేనప్పుడే హ్యాపీగా ఉంటుందంటూ తమన్నా కామెంట్ చేసింది. ప్రేమ అనేది ఎమోషన్స్ తో కూడుకున్నది. ఇందులో ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయంలో నీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయంటే అది వ్యాపార లావాదేవీతో సమానమని నేను అనుకుంటా. ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వారిని వారిలా ఉండనివ్వాలి. నా వరకు అయితే రిలేషన్ లో ఉన్నప్పటికంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తుంది అంటూ తమన్నా చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.